ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, మనం ఆది సాయి భక్త విజయం బాబాగారి పాదపద్మాలను ఆశ్రయించి మోక్షాన్ని పొందిన ఆధ్యాత్మిక ఉన్నతి సాధించినటువంటి భక్తుల గురించి తెలుసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా అన్నాసాహెబ్ దాబోల్కర్ ఉరఫ్ హేమాడ్ పంత్, శ్రీ సాయి సచరిత్ర రచయిత జీవిత విశేషాలని లేదా సాయినాథుల వారితో వారికి ఉన్న అనుభవాల్ని, అనుబంధాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాం. తొలుతన విఘ్నమస్తనుచు దూర్జటి నందన నీకు మ్రొకెదనయ్య, ఫలితము సేయుమయ్య నిన్ను ప్రార్థన చేసెద ఏకదంత. నావలపటి చేతి ఘంటమున వాక్కున ఎప్పుడు బాయకుండు మీ తలపున నిన్ను వేడెదెను దైవగణాధీప లోకనాయక. శ్రీ సాయి మహాగణాధిపతియే నమః. యా కుందేందు తుషారహారధవళ యా శుభ్రవస్త్రావృత యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా వందిత సా మాం పాతు సరస్వతి భగవతి నిశేషజాడ్యాపహ. ఓం నమో శ్రీ సాయి శారదామాతయే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావినం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఓం శ్రీ సాయిరామ్. కర్పూరగౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయరవిందే భవం భవానీ సహితం నమామి. హస్తే కురంగం గిరిమధ్యరంగం శృంగారితాంగం గిరిజానుసంగం మూర్ధేందుగంగం మదనాంగభంగం మూర్ధేందుగంగం మదనాంగభంగం శ్రీశైలలింగం శిరసా నమామి. శ్రీశైలలింగం శిరసా నమామి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబకే దేవి గౌరీ నారాయణీ నమోస్తుతే. శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జున మహాస్వామి నమః. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిథి దేవోభవ. ఓం శ్రీ సాయిరామ్. నాకు బాబాగారి పాదపద్మాలని ప్రసాదించినటువంటి డాక్టర్ ధనంజయ గారి దంపతులకి, అంటే సుజాతక్క, వీరిద్దరిని కూడా స్మరించుకుంటూ ఈరోజు అన్నాసాహెబ్ దాబోల్కర్ హేమాడ్ పంత్గా మారినటువంటి విషయాన్ని తెలుసుకుందాం. బాలే బాటేతో గురువు యొక్క ఆవశ్యకత ఏముంది, మన పని మనమే చేసుకోవడంలో, మన సాధన మనమే చేసుకొని మనని మనమే ఉద్ధరించుకోవాలి, గురువేం చేయగలుగుతాడు అని వాదించినటువంటి అన్నాసాహెబ్ దాబోల్కర్ని బాబాగారు హేమాడ్ పంత్గా మార్చినటువంటి సంఘటన. అంటే ఈ వాదన జరిగిన తర్వాత బహుశా
సాయంత్రం హారతికి వెళ్ళారనుకుంటాను బాబా గారి దగ్గరికి, బాబా దర్శనానికి. అది మధ్యాహ్నం హారతి కూడా కావచ్చండి. ఈ సమయాలు, పేర్లు, ఊరి పేర్లు మన్నించాలి. వాటి కోసం నేను ఎక్కువ సమయాన్ని కేటాయించలేకపోతున్నందుకు. సాయంకాలం హారతికి వెళ్ళినప్పుడు బాబాగారు ఏమన్నారంటే, అన్నాసాహెబ్ దాబోల్కర్ని చూస్తూ, ఈ హేమాడ్ పంత్ ఏమంటున్నాడు అని అడిగాడు బాలేభాటేని. ఆ మాట వినగానే అన్నాసాహెబ్ దాబోల్కర్ ఆశ్చర్యపోయాడు. 2 రకాల ఆశ్చర్యాలు. ఒకటి, నన్ను హేమాడ్ పంత్ అని ఎందుకు పిలిచాడు? 2, నేను బాలేభాటేతో వాదించిన విషయం బాబాకి ఎలా తెలిసింది? ఎందుకంటే మసీదుకి చావడి చాలా దూరంగా ఉంటుంది. బహుశా మనమరుచుకుని అంటే కొట్లాటలు అయితే వినపడతాయి కానీ వాదనలు వినపడవు. కొట్లాట ఏంటి? వాయిస్ చాలా రేజ్ అవుతుంది. కోపంలో, క్రోధంలో వాయిస్ చాలా రేజ్ అవుతుంది. అది చాలా దూరం వినిపిస్తుంది. కానీ ఒక విషయం మీద మాట్లాడుకునేటప్పుడు, చర్చించుకునేటప్పుడు, లేదా కొంత వాదించుకునేటప్పుడు కూడా మీరు చెప్పేది ఎలా నిజమవుతుంది? నేను ఒప్పుకోను, నా అభిప్రాయం వరకు ఇది అని బలంగా, గట్టిగా, దృఢంగా చెప్తారే తప్ప వాయిస్ పెద్దగా రేజ్ అవ్వదు. కొంతవరకు చర్చకు, వాదనకి వాయిస్ కొంత తేడా ఉంటుంది. చర్చలో ఒక స్థాయిలో ఉంటే వాదనకు కొంత స్థాయి పెరుగుతుంది. కొట్లాట అనుకోండి, అది ఇంకా 10 రెట్లు పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ వాదన జరిగింది. కాబట్టి మనందరికీ షిరిడీ వెళ్ళిన వాళ్ళందరికీ తెలుసు బాబాగారి ద్వారకామాయికి, చావడికి ఎంత దూరం ఉందని తెలుసు. ఆ చావడిలో వాదన జరిగింది. వాళ్ళు పెద్ద మనుషులు, అధికారులు, మాట్లాడే పద్ధతి ఎలా ఉంటుందో మనం గ్రహించవచ్చు. కాబట్టి వినపడే అవకాశం లేదు. అందుకని ఆశ్చర్యపోయాడు. 2, హేమాడ్ పంత్ అన్నాడు నన్ను. ఎందుకు అన్నారు బాబాగారు? హేమాడ్ పంత్ అనే ఆయన మహారాష్ట్ర భాషలో మరొక పద్ధతిని కనుక్కున్నారు. దాన్ని మోడీ కాదు, ఏదో పేరుంది దానికి. మహారాష్ట్రలో ఇప్పుడు మనం ఏ విధంగా అయితే సంస్కృతం నుంచి తెలుగు, హిందీ, ద్రవిడం ఇలాంటి అనేక భాషలు పుట్టాయో, అలాగే మహారాష్ట్ర భాషలో నుంచి ఆయన మరొక భాషని కనుగొన్నారంట. కనుగొని ఆ భాషలో ఆయన అనేకమైన కావ్యాలు కూడా రచించాడు. ఆ విధమైనటువంటి గొప్ప ఖ్యాతి పొందినటువంటి హేమాడ్ పంత్, హేమాద్రి పంతు అంటారంట ఆయన్ని. హేమాద్రి పంతుతో తనను పోల్చారు బాబాగారు. అయితే ఆయన ఒక భాషను కనుగొనడమే కాదు, అనేకమైనటువంటి గ్రంథాలను రచించడమే కాదు, అంత పాండిత్యం ఉన్న చాలా అణకువ, నమ్రత ఉన్నటువంటి వ్యక్తి. అహంకారం అనేది లేకుండా గొప్ప సంస్కారం కలిగిన వ్యక్తిగా ప్రఖ్యాతిగాంచాడు. అది ముఖ్య విషయం. ఆయన ఎందుకు ప్రఖ్యాతి చెందాడంటే, రచనలు చాలామంది చేస్తారు, కానీ సంస్కారం చాలా తక్కువ మందికి ఉంటుంది. అహంకారం లేకుండా సమభావంతో ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇది ఆత్మజ్ఞానానికి సంబంధించింది. గ్రంథరచన పాండిత్యానికి సంబంధించింది, సమభావం అనేది ఆత్మజ్ఞానానికి సంబంధించింది. కాబట్టి మోడీ భాష అనుకుంటాను. మోడీ అనగానే మనకు ప్రధానమంత్రి జ్ఞాపకం వస్తున్నారు కాబట్టి అదేంటి అనుకున్నాను. కానీ బహుశా మోడీ భాష అయి ఉండొచ్చు. ఆ భాష చాలా ప్రఖ్యాతి చెంది ఉండవచ్చు. అదే పేరు మన ప్రధానమంత్రి గారికి పెట్టి ఉండొచ్చు. ఎందుకంటే ఆయన కూడా మహారాష్ట్రకు సంబంధించిన వారే. గుజరాత్ ఆ రోజుల్లో మహారాష్ట్రలో ఉండేది. ఆ విధంగా గొప్ప సంస్కారం కలిగిన వ్యక్తిగా ఆయన ప్రఖ్యాతి చెందాడు.
అటువంటి వ్యక్తితో తనను పోల్చడం ద్వారా బాబాగారు తనకు ఏమి బోధించదలిచారు అని అతను ఆలోచించడం మొదలుపెట్టాడు. అంటే మనం ఇక్కడ హేమాడ్ పంత్ ద్వారా నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎవరైనా పెద్దవాళ్ళు మనకేదైనా చెప్పినప్పుడు లేదా మనని విమర్శించినప్పుడు లేదా ఇండైరెక్ట్గా ఏదైనా చెప్పే ప్రయత్నం చేసినప్పుడు పెద్దవాళ్ళు సామాన్యంగా ఎవరిని విమర్శించరు, చెప్పే ప్రయత్నం కూడా సాధారణంగా చేయరు. ఏదో కథ చెప్పినట్టుగా చెప్తుంటారు. ఆ కథలో మనకు సంబంధించిన విషయం ఏదో వచ్చేస్తుంది, దాన్ని పట్టుకోగలగాలి. అలాగే పెద్దవాళ్ళు మనని ఏదైనా విమర్శించినప్పుడు, పెద్దవాళ్ళంటే నా ఉద్దేశంలో జ్ఞానులు. వయసులో పెద్దవాళ్ళు ఉంటారు, ఎలా పడితే అలా మాట్లాడే వాళ్ళు ఉంటారు, అది వేరే విషయం. జ్ఞానిగా ప్రఖ్యాతి చెందిన వ్యక్తులు, మంచివాడుగా ప్రఖ్యాతి చెందిన వ్యక్తి మనకు సంబంధించి ఏదైనా ఒక విషయం చెప్తున్నప్పుడు, విమర్శిస్తున్నప్పుడు, కథ చెప్తున్నప్పుడు, లోకంలో ఉన్న విషయాలు ఇలా ఉన్నాయి అని చెప్తున్నప్పుడు మనకు సంబంధించి అందులో ఏమైనా ఉందా అని పరిశీలనా దృష్టితో చూసినప్పుడు, మనకు సంబంధించి కూడా అదేదో ఉంది అని అనిపించినప్పుడు, అది ఖచ్చితంగా తనకే అని గ్రహించి దాన్ని తీసుకొని ఆచరించే ప్రయత్నం చేసినప్పుడు, వదిలే ప్రయత్నం చేసినప్పుడు సాధకుడు, భక్తుడు మరికొంత ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించే అవకాశం ఉంటుంది. దీన్నే సూక్ష్మజ్ఞానం అంటారు. అందుకనే దీన్నే వివేకం అని కూడా అంటారు. అందుకనే శంకరాచార్యుల వారు సాధనా చతుష్టయంలో మొట్టమొదటి వివేకం అనే పదం వాడాడు. వివేకం లేని వ్యక్తి, సూక్ష్మజ్ఞానం లేని వ్యక్తి ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించడం అసాధ్యం. ఖచ్చితంగా ఈ రెండు ఉండాల్సిందే, వివేకం ఆర్ సూక్ష్మజ్ఞానం. కాబట్టి హేమాడ్ పంత్కి ఆ జ్ఞానం మొదటి నుంచి ఉంది. సాధారణంగా తెలివితేటలు ఉన్నవారికి, తర్కం వాదించే కెపాసిటీ ఉన్నవారికి ఇది కూడా సాధారణంగా ఉంటుంది, మూర్ఖులకు తప్ప. మూర్ఖుడు వాదించేదాన్ని తర్కం అనరు, మూర్ఖవాదన అంటారు. తర్కశాస్త్రం చదివిన వాళ్ళు తర్కం ద్వారా సత్యాన్ని బయటికి తీయాలని భావిస్తారు. తర్కం ద్వారా సత్యాన్ని బయటికి తీయాలని భావించి తర్కం చేస్తారు. ఇటువంటి వాళ్ళు తప్పకుండా పెద్దలు, పండితులు, జ్ఞానులు మాట్లాడే దాంట్లో ప్రతి పదాన్ని విచారణ చేస్తూ మనకేమైనా పనికొస్తుందా అనే దృష్టితో చూస్తారు. అలా హేమాడ్ పంత్ గారు చూశారు. కాబట్టి ఆయనకి ఏమర్థమైందంటే, హేమాద్రి పంతు అనే ఆయన గొప్ప పండితుడే కాదు, గొప్ప సంస్కారి, అహంకార రహితుడు, సమభావన సాధించినటువంటి వాడు, అణిగి మణిగి ఉండడం నేర్చుకున్నవాడు, తనను తాను తగ్గించుకోవడం నేర్చుకున్నవాడు. కాబట్టి బాబాగారు నా వాదనా పటిమకేమో మెచ్చుకొని, హేమాద్రి పంత్ అంత తెలివితేటలు నీకున్నాయిరా అని పొగిడినట్టుగా గ్రహించాడు. అదే సమయంలో అతనికి ఉన్నట్లే నీకు కూడా అహంకార రాహిత్యం ఉండాలి. నేను గొప్ప పండితుని, తెలివితేటలు గలవాన్ని, వాదించగల శక్తి గలవాన్ని అనే అహంకారం లేకుండా ఉండాలి. తనను తాను తగ్గించుకో గుణం సాధించుకోవాలి, నేర్చుకోవాలి అనేది కూడా తనకు నేర్పించాలని ప్రయత్నం చేస్తున్నారు. అందుకే హేమాద్రి పంతుతో నన్ను పోల్చారని గ్రహించాడు. అయిపోయింది. ఆ రోజు నుంచి అతను తనలో ఉన్న అహంకారాన్ని వదిలేసుకోవడానికి, వాదించటం అనే దాన్ని, ఆ చెడ్డ గుణాన్ని కూడా వదిలించుకోవడానికి ప్రయత్నం చేయడం మొదలుపెట్టాడు, సాధించాడు. వాదన వదిలించుకోవడం, మనని మనం తగ్గించుకోవడం అంత సులభం కాదు. అహంకారం అనేది అక్కడే తొలగిపోతుంది. నిన్ను నువ్వు తగ్గించుకుంటే అహంకారం తొలగిపోతుంది. నాతో ఉన్న కొంతమంది మిత్రులు, మా సుబ్రహ్మణ్యరెడ్డి బాబు గారు కానీ, మా కృష్ణ కానీ,
తమను తాను తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరైనా వాళ్ళని విమర్శించినా, తప్పుపట్టినా ఓకే, సరే నాదే తప్పులే అని సర్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళది రైటు అని వాదించగల శక్తి, కెపాసిటీ ఉన్నా సరే వాదన బాబా వద్దన్నాడు, వదిలేద్దాం అనే మార్గంలో ప్రయాణం చేస్తున్నారు. మనతో ఉన్నవాళ్ళే వీళ్ళందరూ కూడా. అటువంటి వాళ్ళని చూస్తూ ఉండడం అనేది నాకు ఆనందం ఇస్తుంది. ఎందుకంటే ఈ కాలంలో కూడా బాబాగారు చెప్పినటువంటి బోధనలను ఆచరించి సాధించాలనే పట్టుదల కలిగిన మిత్రులు, సోదరులు మన చుట్టూ ఉండడం గొప్ప విషయం, సంతోషం. ఆ విధంగా హేమాడ్ పంత్ గారు తనను తాను తగ్గించుకుంటూ అహంకారాన్ని జయించే ప్రయత్నం చేశారు. వాదనను పూర్తిగా వదిలేశారు. అంతకుముందు చాలా ఎక్కువ వాదించేవాడు. తర్వాత ఆయనే చెప్పుకున్నాడు, నా అంత మొండివాడు, మూర్ఖుడు, వాదనలు చేసేవాడు, అహంకారి ఎవరు ఉండరు అని చెప్పి బాబా దగ్గరికి వచ్చాక ఆ చెడు గుణం వదిలేశాడు. మనం కూడా అలా మనలో ఉన్న గుణాలను గుర్తించి వదిలేసుకోవడం నేర్చుకోకపోతే ఎన్ని జన్మలైనా పారాయణాలు చేస్తూ ఉంటాం, మన ప్రవర్తన అలాగే ఉంటుంది. పూజలు చేస్తుంటాం, మన ప్రవర్తన అలాగే ఉంటుంది. యాత్రలు చేస్తుంటాం, మన ప్రవర్తన అలాగే ఉంటుంది. సత్సంగాలు వింటుంటాం, మన ప్రవర్తన అలాగే ఉంటుంది. ఏమీ లాభం లేదు. దానినే బాబాగారు బోర్లించిన కొండలే నా దగ్గరికి వస్తున్నాయి అన్నాడు. ఎంత చిన్న ఉదాహరణతో ఎంత గొప్ప జ్ఞానాన్ని మనకు బోధించాడో ఆ తండ్రి. కాబట్టి మనం బోర్లించిన కొండల్లా ఉండడం వల్ల ఏం ప్రయోజనం? సమయంతో వృధా. దానికంటే హాయిగా సినిమాలు, షికార్లు, టీవీలు చూసుకుంటూ, సెల్ ఫోన్ చూసుకుంటూ కనీసం ఎంజాయ్ చేస్తే అన్నా ఈ ప్రపంచంలో అందరిలాగా మనం కూడా బతికినంతకాలం ఆనందంగా బతుకుతాం. కాబట్టి బోర్లించిన కొండలా ఉంటే లాభం లేదు. దినదిన ప్రవర్ధమానమై వెలగాలి మన జ్ఞానం. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఎక్కడో ఉండాలి మన ఆచరణ. 20-30 సంవత్సరాలైంది బాబా పాదాలు పట్టుకొని. ఇంకా మనలో ఉన్న బలహీనతలు, ఆ కుళ్ళు, కుతంత్రాలు, ఈర్ష్య, ద్వేషాలు, ఒకరితో పోటీ పడడాలు, పోల్చుకోవడాలు అలాగే ఉంటే ఏమి ప్రయోజనం? ఇది నేర్చుకోవాలి ఈ సంఘటన ద్వారా. ఆ తర్వాత గురువు యొక్క ఆవశ్యకత ఏముంది అని గట్టిగా వాదించాడు కదా, దానికి సమాధానం మరుసటి రోజు బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ కాకాసాబ్ దీక్షిత్ ఇంకా ఇతర భక్తులు ఉన్నారు. ఎవరో ఒక భక్తుడు వచ్చి బాబా దగ్గరికి, బాబా వెళ్ళవచ్చునా అని అడిగాడు. బాబాగారు వెళ్ళవచ్చు అన్నాడు. ఎక్కడికి అన్నారు ఎవరో. బాబాగారు ఏమన్నారు, ఆ అడిగిన వ్యక్తి ఏ ఊరికి వెళ్ళాలనుకుంటున్నాడో ఆ ఊరి పేరు చెప్తే సరిపోతుంది. ఆ వసయికనో, రహతాకనో, కోపర్గావనో, పూనా అనో, నాగపూర్ అనో చెప్పొచ్చు. చెప్పలా. అలా చెప్తే ఆయన బాబా ఎందుకు అవుతాడు? మనమైతే చెప్తాం. చాలా పైకి అన్నారు బాబాగారు. అంటే ఎక్కడికి అని ఎవరో అడిగిన దానికి బాబాగారు దాన్ని ఆధ్యాత్మిక మార్గంలోకి, ఆధ్యాత్మిక చర్చలోకి దాన్ని టర్న్ చేసేసారు మొత్తం. ఇలా అందరూ మాట్లాడలేరు. గురువులకు సాధ్యమవుతుంది, జ్ఞానులకు సాధ్యమవుతుంది. ఎక్కడికి అని అడిగితే చాలా పైకి అన్నారు బాబాగారు. వెంటనే దాన్ని క్యాచ్ చేశాడు కాకాసాబ్ దీక్షిత్. ఉత్తమ గురువు, ఉత్తమ శిష్యుడు కాబట్టి ఇది సాధ్యమైంది వాళ్ళిద్దరికీ. చాలా పైకి అనగానే అక్కడికి వెళ్ళడానికి మార్గం ఏంటి బాబా అన్నాడు కాకాసాబ్ దీక్షిత్. చాలా పైకి అనగానే ఇతనికి అర్థమైపోయింది, బాబాగారు అన్న పైకి ఊరికి కాదు, ఈ ప్రపంచంలో ఉన్న దేశాలకు సంబంధించింది, ఊర్లకు సంబంధించింది కాదు, మోక్షానికి సంబంధించింది అని గ్రహించి అక్కడికి వెళ్ళడానికి మార్గం ఏది బాబా అని అడిగాడు. బాబా దగ్గర నుంచి వెంటనే బాబా సమాధానం వినాలి, సంపాదించుకోవాలి గురువు దగ్గర అని చెప్పి. అక్కడికి వెళ్ళడానికి చాలా మార్గాలు ఉన్నాయి.
షిరిడీ నుంచి కూడా ఒక మార్గం ఉంది, కానీ అది ప్రయాసకరమైనటువంటిది అన్నాడు. నిజంగానే ఆత్మజ్ఞానానికి, మోక్షానికి ప్రపంచంలో చాలా మార్గాలు ఉన్నాయి కదా. భక్తి మార్గం, జ్ఞాన మార్గం, యోగ మార్గం, కర్మ మార్గం, ఇంకా ధ్యానాలలో జ్ఞాన మార్గానికి సంబంధించి ధ్యానం, లేదా యోగానికి సంబంధించింది ధ్యానం, జ్ఞానం విచారణకు సంబంధించింది. ధ్యానాల్లో ఎన్ని రకాల ధ్యానాలు ఉన్నాయి. ముక్కులోంచి పీలుస్తున్న గాలి మీద దృష్టి పెట్టమని ఒక ధ్యానం, హృదయస్థానంలో దృష్టి పెట్టమని ఒక ధ్యానం, బురుకుటి మీద దృష్టి పెట్టమని భగవద్గీత ధ్యానం, సహస్రారంలో దృష్టి పెట్టి ధ్యానం చేయని మరొక ధ్యానం, క్రియాయోగం ద్వారా శ్వాసని సాధన చేస్తూ శ్వాస ద్వారా దాన్ని సాధించాలని ఒక ధ్యానం. ఇన్ని రకాల ధ్యానాలు ఉన్నాయి యోగ మార్గంలో. కర్మ మార్గంలో కూడా అలాగే. కర్మ మార్గంలో నిష్కామ కర్మ యోగం. ఓన్లీ నిష్కామ కర్మ చేస్తే సరిపోతుందా? కుదరదు. దానికి భక్తిని కూడా జోడించాల్సిందే ఖచ్చితంగా. భగవంతుని మీద సంపూర్ణ విశ్వాసం ఉండాల్సిందే. నిష్కామ కర్మ సాధారణంగా కొంతమంది నాస్తికులు కూడా చేయొచ్చు, దేవుని నమ్మని వాళ్ళు కూడా, ఉత్తమ గుణాలు, ఉత్తమ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు. కానీ భగవంతుడి మీద విశ్వాసం ఉంచి, ఆ భగవంతుడే సర్వస్వమై ఉన్నాడని విశ్వాసం ఉంచి చేసినప్పుడే ఆ నిష్కామ కర్మ కూడా భగవంతుని చేరుస్తుంది. అసలు భగవంతుడు ఉన్నాడనే భావనే లేనప్పుడు, భగవంతుని చేరుకోవాలనే లక్ష్యమే లేనప్పుడు ఆ నిష్కామ కర్మ నిన్ను పవిత్రుని చేస్తుంది తప్ప మోక్షాన్ని ప్రసాదించదు, పరమాత్మను చేర్చదు. విచారణ మార్గాలు ఎన్నో ఉంటాయి. సాంఖ్యయోగం ద్వారా ఒక విచారణ, నేను ఎవరిని అనే ద్వారా ఒక విచారణ ఉంటుంది. ఇక భక్తి మార్గంలో అయితే చెప్పలేం. అనేక నామరూపాలు, అనేక రకమైనటువంటి సాధనా మార్గాలు ఉంటాయి. కాబట్టి చాలా ఉన్నాయి అన్నాడు. షిరిడీ నుంచి కూడా ఒక మార్గం ఉంది, అది ప్రయాసతో కూడుకున్నది అన్నాడు. ఏమిటి ఆ ప్రయాస అంటే? ఏం లేదు. బాబాగారి మార్గంలో మాత్రమే అనంతమైన వైరాగ్యం ఒక్కటే ఆ మార్గం యొక్క విశిష్టత. నాకు ఈ ప్రపంచంలో ఏది వద్దు అనే భావన సాయి మార్గంలో మాత్రమే మనకు సంపూర్ణంగా లభిస్తుంది. ఎందుకంటే మన గురువు అది ఆచరించి చూపించాడు. మిగతా గురువులు మెడలో ఒక 10 బంగారపు గొలుసులు వేసుకొని, కడియాలు పెట్టుకొని, పట్టుబట్టలు తొడుక్కొని బ్రహ్మాండంగా అన్నీ చెప్పొచ్చు. కానీ వారే వైరాగ్యం ఆచరించినప్పుడు వారిని చూస్తే మనకేం వైరాగ్యం వస్తుంది? మనం మెడలో బంగారాలు వేసుకుంటాం, కడియాలు పెట్టుకుంటాం, జీవిస్తాం. ఇంకా కడియాలు బంగారాలు వేసుకునే వైరాగ్యం ఎక్కడ ఉంది? వైరాగ్యం లేకుండా ఆధ్యాత్మిక సాధనే ఉంటుంది. కాబట్టి సాయినాథుని మార్గంలో, మరి రమణ మహర్షి మార్గం, రామకృష్ణ పరమహంస మార్గం, ఈ మహానుభావులు కూడా సంపూర్ణ వైరాగ్యాన్ని ఆచరించారు కదా. అందుకనే వారి ముగ్గురిని త్రిమూర్తి త్రయం అంటారు. త్రిమూర్తులు వారు ఈ కాలానికి అవతరించిన, భూమి మీద అవతరించిన త్రిమూర్తులుగా భావించవచ్చు. అయితే రమణ మహర్షి గారి మార్గం సంపూర్ణ వైరాగ్యమే, కానీ అది డైరెక్ట్ పిహెచ్డిలో కూర్చొని ఉంటుంది, కింది నుంచి వెళ్ళడానికి కుదరదు. మళ్ళీ రామకృష్ణ పరమహంస గారి మార్గం కింది నుంచి పైదాకా ఉంటుంది. బాబాగారి మార్గంలో కింది నుంచి పైదాకా వెళ్ళడానికి ఉండడమే కాదు, వైరాగ్యం అనేది ఆయన ప్రతి అణువణువున శరీరం ద్వారా కానీ, ఆచరణ ద్వారా కానీ, జీవన విధానం ద్వారా కానీ, బోధల ద్వారా కానీ మనకు కావలసినంత దొరుకుద్ది వైరాగ్యం. కాబట్టి అది బాబాగారి మార్గంలో ప్రయాసతో కూడడం. అంటే ఈ వైరాగ్యాన్ని ఎవడు కోరుకోర్రా, అందరూ అన్నీ అనుభవిస్తూ మోక్షం కావాలనే వాళ్ళే ఉంటారు, చెప్పేవాళ్ళు కూడా అలాగే ఉంటారు. వైరాగ్యాన్ని ఆచరిస్తూ చెప్పేవాళ్ళు దొరకరు, అది కావాలనుకుని ఆ మార్గంలో అడుగుపెట్టే వాళ్ళు కూడా దొరకరు. అన్నీ అనుభవిస్తూ వెళ్ళొచ్చండి అని చెప్తేనే లోకం వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకొని వస్తుంది. కాబట్టి అన్నీ అనుభవించి వెళ్ళొచ్చు అని చెప్తుంటాడు. జనక మహారాజు వెళ్ళలేదా, శ్రీకృష్ణుడు సాధించలేదా అని చెప్తుంటారు. లోకంలో ఒకే జనక మహారాజు, లోకంలో ఒకే కృష్ణుడు, అందరూ కాదు. కాబట్టి వితౌట్ వైరాగ్యం ఈ ప్రపంచంలో నాకేం వద్దనే భావన నీకు రానంత వరకు ఆధ్యాత్మిక నీకు అర్థం కాదు. ఆధ్యాత్మిక మార్గంలో అడుగులు ముందుకు వెళ్ళవు, ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంటుంది. అది చెప్పింది.
అప్పుడు కాకసపు దీక్షిత్ అన్నాడు, అయితే మార్గదర్శిని తీసుకొని పోతే ఎలా ఉంటుంది బాబా అని అడిగాడు. అంటే గురువును ఆశ్రయించి గురువు ద్వారా వెళ్తే ఎలా ఉంటుంది అని అంటే అప్పుడు చెప్తాడు బాబా, దానివల్ల అయితే ఇబ్బంది ఏం లేదు, మార్గదర్శిని తీసుకొని పోతే ఏ ఇబ్బంది ఏం లేదు. ఈ యొక్క ఆధ్యాత్మిక ఈ మార్గము చాలా ప్రయాసతో కూడి ఉన్నది. ఒక కారడవి లాంటిది, చిట్టడవి లాంటిది. మార్గం తెలియదు, కనపడదు అసలు. అదే మార్గదర్శి లేకుండా వెళ్తే ఆ మార్గంలో గుంతల్లో పడిపోవచ్చు, దారి తెలియకపోవడం వల్ల. ఏ మార్గంలో పోతే పురులు ఉంటాయో, ఏ మార్గంలో పోతే ఎలుగుబంట్లు ఉంటాయో, ఏ మార్గంలో పోతే గుంతలు ఉంటాయో తెలియదు కదా అడవి. కాబట్టి అదే మార్గదర్శిని తీసుకొని పోతే అతను ఆల్రెడీగా ఆ యొక్క అడవిలో అనేక మార్గాల ద్వారా ప్రయాణం చేసినవాడు కాబట్టి ఏ మార్గం ద్వారా వెళ్తే క్షేమంగా గమ్యస్థానం చేరవచ్చో అతను తెలుసు. కాబట్టి మార్గదర్శిని వెంట తీసుకొని వెళ్తే సులభంగా గమ్యస్థానం చేరవచ్చు. అంటే గురువు ఉంటే సులభంగా ఏ ఇబ్బంది లేకుండా, కష్టాలు లేకుండా, బాధలు లేకుండా గమ్యస్థానం చేరవచ్చు. అదే గురువు లేకపోతే ఆ అడవిలాంటి ఆధ్యాత్మిక మార్గంలో నువ్వు గుంతల్లో పడిపోవచ్చు, తోడేళ్ళ బారిన పడవచ్చు, పులుల బారిన పడవచ్చు అని చెప్పడం జరిగింది. హేమాడ్ పంత్కి అప్పుడు క్లియర్ అయిపోయింది గురువు యొక్క ఆవశ్యకత ఏమిటి అని. నిన్న నేను వాదించాను కదా, దానికి సమాధానం ఇప్పుడు బాబాగారు చెప్తున్నారు. ఆయనకు అర్థమైంది. ఏదైనా ఉదాహరణలతో చెప్పినప్పుడు అర్థమైద్దండి. ఉదాహరణలు చెప్పకుండా నోరు మూసుకో, ఇలా చేయి, అలా చేయి అని మన పూర్వీకులు చెప్తుంటారు పాతవాళ్ళు. ఎందుకు అంటే నోర్మై అవి అడగొద్దు, చెప్పించేయి అంటుంటారు. దానివల్ల ఎవరిలో కూడా మార్పు రాదు. దానికి చక్కగా అర్థమయ్యేలా చెప్పగలగాలి, వివరించగలగాలి, ఉదాహరణలు చెప్పగలగాలి. వాడి జీవితంలో ప్రతిరోజు చూస్తున్నది వాడికి దాంతో చెప్పాలి, దాంతో కలిపి చెప్పాలి. అప్పుడు వాడికి అది అర్థమైపోతుంది. ఊహించాడు, తెలియగలవాడు కదా, ఊహించాడు. అవును కదా, నేను ఒక ఊరు వెళ్తాను, ఆ ఊరిలో నాకెవరూ తెలియదు, నా బంధువు ఇంటికి వెళ్ళాలి, ఆ బంధువు నన్ను తీసుకెళ్ళడానికి బస్టాండ్కి రాలేదు, అతని అడ్రస్ నా దగ్గర ఉంది, వెళ్ళాలి. అప్పుడు ఆ అడ్రస్ను పట్టుకొని వెళ్ళాలంటే నాకుగా నేను వెళ్ళి అడ్రస్ని ఎత్తుకుంటూ వెళ్తే 100 సార్లు తిరగాల్సి వస్తుంది. అదే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా, అయ్యా ఈ నెంబరు గల ఇల్లు, ఈ కాలనీ ఎక్కడుంది అని అడిగితే, ఇదిగో ఈ కాలనీ పలానా దగ్గర ఉంది, ఆ కాలనీలో పలానా 4వ లైన్లో 5వ ఇల్లు అని చెప్పాడు అనుకోండి, ఎత్తుకుంటూ తొందరగా వెళ్తాం. అదే ఎవరన్నా అడిగినప్పుడు ఆ ఇల్లు తెలిసిన వ్యక్తి అనుకోండి, అతను మనని తోడు తీసుకొని దగ్గర పెట్టుకొని తీసుకెళ్తే నిమిషాల్లో తీసుకెళ్ళి ఇంటి దగ్గర డైరెక్ట్గా తీసుకెళ్తాడు, ఏ ఇబ్బంది లేకుండా. కాబట్టి మార్గదర్శి ఉంటే సులభం అనే దాన్ని అర్థం చేసుకున్నాడు. ఆ మార్గదర్శే గురువు. ఆల్రెడీగా ఆ మార్గంలో ప్రయాణం చేసి సాక్షాత్కారం పొందాడు కాబట్టి ఆ మార్గంలో ఊరికి చెప్పిన వెంటనే, నోటి మాటతో చెప్పిన వెంటనే, పుస్తకాల్లో చదివిన వెంటనే రాదండి. సత్యం చెప్పాలి, సత్యం చెప్తేనే ఈ ఆధ్యాత్మిక మార్గంలో మోక్షాన్ని పొందుతాం. సత్యమేవ జయతే, సత్యమే పరమాత్మ స్వరూపం అని చెప్పాడు గురువుగారు. ఇంక వీడు ఆ సత్యాన్ని పట్టుకొని ఆచరించే ప్రయత్నం చేస్తే అనేక సమస్యలు వస్తాయి. ఆ సత్యం ఎప్పుడు చెప్పాలి, ఎవరికి చెప్పాలి, ఎలా చెప్పాలి, ఇవన్నీ ఉంటాయి. ఉదాహరణకు చిన్న కథ ఉంది కదా. ఓ గురువుగారు శిష్యులందరికీ చెప్తున్నాడు, భగవంతుడు అన్ని జీవుల్లో ఉన్నాడు నాయన, అన్ని జీవులని మనం సమానంగా ప్రేమించాలి, భేదభావం చూపించకూడదు, అంతా పరమాత్మ స్వరూపమే అని చెప్పాడు. అందరు శిష్యులు దాన్ని ఆచరించడం ప్రారంభించాడు. కుక్క, పిల్లి, పంది, దోమ అన్నింటిలో పరమాత్మ ఉన్నాడు, బాబాగారు చెప్పారు కాబట్టి ఆచరిస్తూ ఉన్నారు. ఒకసారి వీధిలో ఒక శిష్యుడు వెళ్తూ ఉంటే ఎదురుగా ఒక పెద్ద ఏనుగు మీద కూర్చొని మావటివాడు గట్టిగా అరుస్తూ వస్తున్నాడు. ఏనుగు పరిగెత్తుకుంటూ వస్తుంది. ఆ మావటివాడు ఏమంటున్నాడు, అందరూ అడ్డు తొలగండి, ఈ ఏనుగు కాస్త కోపం మీద ఉంది, అడ్డు రావద్దు అని చెప్తూ ఉంటే ఈ శిష్యుడు ఏం చేశాడంటే, మా గురుగారు చెప్పారు అన్ని జీవుల్లో పరమాత్మ ఉన్నాడు, వేరే ఏమీ లేదు అని చెప్పాడు. ఆ ఏనుగు కూడా పరమాత్మే కదా, నేను ఎందుకు భయపడాలి, ఎందుకు అడ్డు తొలగాలి, అతను అజ్ఞాని అనుకొని అలాగే నిలబడ్డాడు. ఆ ఏనుగు అతని దగ్గరికి వచ్చి తొండంతో పట్టి ఎత్తి ఇసిరి పడేసింది.
నడుములు ఇరిగి మంచం మీద పడ్డాడు. అప్పుడు గురువుగారు వచ్చారు. ఏం నాయనా ఎందుకు ఇలా జరిగిందంటే, గురువుగారు మీరు అన్ని జీవుల్లో పరమాత్మ ఉన్నాడని చెప్పారు కదా, ఆ ఏనుగులో కూడా పరమాత్మే ఉంటాడు కదా, మరి నేను దాన్ని గట్టిగా నమ్మి అలాగే నిలబడ్డాను, మరి అదేంటి గురువుగారు నన్ను పట్టుకొని ఇసిరి కొట్టింది అని అడిగాడు. అప్పుడు గురువుగారు చెప్పారు, నాయన అన్ని జీవుల్లో పరమాత్మ ఉన్నాడని చెప్పాను కదా, నువ్వు కూడా నమ్మావు కదా, మరి ఆ ఏనుగు పైన ఉన్న మావటి వాళ్ళలో కూడా పరమాత్మ ఉన్నాడు కదా, ఆ పరమాత్మ నీకేం చెప్తున్నాడు, ఈ ఏనుగనే పరమాత్మ కొద్ది కోపంతో ఉంది, పక్కకు జరగని చెప్తున్నాడు, మరి అతను చెప్పిన మాట నువ్వు ఎందుకు వినలేదు అన్నాడు. అయ్యయ్యో మట్టిబుర్ర గురువుగారు, దానిని ఆలోచించలేకపోయాను అన్నాడు. అలా ఉంటుంది గురువు ద్వారా వచ్చే జ్ఞానం, అలా ఉంటుంది. మనకు మనమే పుస్తకాలు చదివి నేర్చుకునే జ్ఞానం వేరేగా ఉంటుంది. మరొక కథ ఉంది. రామకృష్ణ పరమహంస గారు తన శిష్యులకి కోపం ఎక్కువగా ఉండకూడదు, కోపాన్ని జయించాలి మనము అని చెప్పాడు. పడవలో ప్రయాణం చేస్తున్నాడు ఆయన శిష్యుడు. అక్కడ చర్చ జరుగుతూ ఉంది రామకృష్ణ పరమహంస గారి గురించి. ఒక మూర్ఖుడు, ఒక అజ్ఞాని, ఇప్పుడు బాబా గారిని ఎలా విమర్శిస్తున్నారో కొంతమంది, అలాంటి దుర్మార్గులు ఆ రోజుల్లో అందరి మహాత్ముల విషయాల్లో జరిగింది. తుకారాం గారి విషయంలో జరిగింది, వీరబ్రహ్మేంద్ర స్వామి విషయంలో జరిగింది, యోగి వేమని విషయంలో జరిగింది, భక్త కన్నప్ప విషయంలో జరిగింది, ఈ రామకృష్ణ పరమహంస గారి జీవితంలో జరిగింది. ఇప్పుడు అప్పుడు ఎప్పుడు బాబా గారి విషయంలో జరుగుతూనే ఉంది. మహాత్ములు విమర్శించే వాళ్ళు, దూషించే వాళ్ళు, ఓర్చుకోలేని వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. కాబట్టి ఆ విధంగా ఒక వ్యక్తి రామకృష్ణ పరమహంస గారిని నీచంగా విమర్శిస్తున్నాడు, నీచాతి నీచంగా, ఇప్పుడు కొంతమంది దుర్మార్గులు చేస్తున్నట్టుగానే. ఆ శిష్యుడు వింటున్నాడు, కోపం వస్తుంది, కానీ బాబాగారు రామకృష్ణ పరమహంస గారు చెప్పింది జ్ఞాపకం వచ్చింది. కోపం పనికిరాదు, శాంతం భూషణం అని చెప్పారు కదా అని శాంతంగా భరించాడు. ఆ విషయాన్ని గురువుగారి దగ్గరికి వచ్చి చెప్పాడు. గురుగారు, ఇలా ఒక వ్యక్తి మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టుగా దూషిస్తుంటే నాకు చాలా కోపం వచ్చింది, కానీ మీరు చెప్పిన మాట జ్ఞాపకం పెట్టుకొని నేను సహనంతో భరించాను అంటాడు. అప్పుడు గురువుగారు అంటారు, అంత శాంతం పనికిరాదు. గురువుగారిని దూషించే సమయంలో వీలైతే వాడి తలకాయ తీసిపడేయాలి, లేదా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి తప్ప గురుదూషణ వినకూడదు, మహాపాపం అంటాడు. ఇతను పరమశాంత స్వభావాన్ని కలిగినటువంటి వ్యక్తి. ఇతనికి కోపం వచ్చిందని చెప్పడం కూడా కరెక్ట్ కాదేమో, కోపం కూడా రాలేదు, పరమశాంతం. గురువుగారు చెప్పాడు, ప్లస్ ఇతను సహజంగా శాంత స్వభావం గలవాడు, అంత శాంతం పనికిరాదు అన్నాడు. ఆ తర్వాత అది గుర్తుపెట్టుకున్నాడు. సరే, గురుదూషణ వినకూడదు, స్పందించాల్సిన సమయంలో స్పందించాలి, ఎంతవరకు స్పందించాలో అంతవరకు స్పందించాలి, వాడికి బుద్ధి చెప్పాలి, లేదా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఓహో, శాంతం అనేదాన్ని ఇలా కూడా మనం ఉపయోగించాలా అని తెలుసుకున్నాడు. ఈ మాట మరొక శిష్యుడు విన్నాడు. వాడు బాగా కోపిష్టి, వాడు మంచి బలంగా ఉంటాడు, కోపిష్టి. ఇంకొకసారి ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఆ పడవలో రామకృష్ణ పరమహంస గారిని విమర్శిస్తున్న వాడిని ఎత్తి గిరగిర తిప్పి నీళ్ళలో పడేశాడు. వచ్చి గురువుగారితో ఆ విషయం చెప్పాడు. అప్పుడు గురువుగారు అన్నాడు, అంత కోపం పనికిరాదు నాయన, శాంతమే భూషణం. వాడికి సమాధానం చెప్పాలి, అంతేగాని అలా ఎత్తి నీళ్ళలో పడేయడం ఏంటి, వాడు చచ్చిపోతే ఆ మహాపాపం నీకు కదా. కాబట్టి ఒక మనిషి మీద దాడి చేయడం తప్పు, అంత కోపం పనికిరాదు అని చెప్పాడు. అదేంటి, ఇంతకుముందేమో శాంతంగా ఉన్నవాడికి కోపంగా ఉండాలన్నాడు, బాగా కోపం అంటే వీడికి కోపం % బాగా ఎక్కువ ఉంది, కాబట్టి అంత పనికిరాదు, ఎంతవరకు ఉండాలి అంతవరకు, వీడికి అసలు లేదు, కాబట్టి ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి. ఇంకొక పాము కథ కూడా ఉంది కదా, అందరినీ కరుస్తూ ఉంటే కరవద్దు, తప్పు, శాంతంగా ఉండు అంటే ఒక ముని చెప్తే అది చివరికి బుస కొట్టడం కూడా మానుకుంటే అందరూ దాన్ని కొట్టడం మొదలుపెట్టారు. ఆ తర్వాత మళ్ళీ ఆ ముని వచ్చి చెప్తాడు, నేను కరవద్దన్నా నేను బుస కొట్టాను. కాబట్టి సందర్భోచితంగా దేనిని ఎంతవరకు ఎలా ఉపయోగించుకోవాలో తెలిసినవాడు గురువు, చెప్పగలిగినవాడు గురువు. మనలాంటి వాళ్ళం ఎలా పడితే అలా ప్రవర్తించి నెత్తి మీద తెచ్చుకుంటూ ఉంటాం. కాబట్టి
శాస్త్రాల్లో పుస్తకాల్లో ఉన్న వాక్యాన్ని చూసి నేను నేర్చేసుకుంటాను, ఆచరించేస్తాను, సాధిస్తాను అంటే ఉట్టిదే. ఖచ్చితంగా ఆ మార్గంలో వాటిని ఆచరించి సాధించిన వాళ్ళు ఉంటారు. వారు కూడా అనేకమైన ఒడిదుడుకులు ఎదుర్కొని ఉంటారు, సమస్యలను ఎదుర్కొని ఉంటారు. వారు కూడా తమ గురువు ద్వారా వాటికి పరిష్కారాన్ని కనుగొని దాంట్లో నైపుణ్యాన్ని సాధించుంటారు. ఎలా ప్రవర్తించాలి, సత్యం చెప్పాలి, కానీ ఎలా చెప్పాలి, ఎవరికి చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి అనేవి ఉంటాయి. ఇతరులను బాధపెట్టే సత్యం సత్యం కాదు. ఇతరుల కోసం అబద్ధం చెప్పకూడదు. మనకు నష్టం కలుగుతుందని, మన వాళ్ళకు నష్టం కలుగుతుందని అబద్ధం చెప్పకూడదు. అలాగని ఇతరులకు బాధ కలిగించే విషయాలు ఉంటాయి. బాధ వేరు, నష్టం వేరు, కష్టం వేరు. వారికి మనం సత్యాన్ని డైరెక్ట్గా చెప్పకూడదు. ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయాడు ప్రమాదంలో, వాళ్ళ భార్యకో వాళ్ళ తల్లికో వెళ్ళి మీ అబ్బాయి చనిపోయాడని చెప్పకూడదు. ఏదో చిన్న దెబ్బ తగిలిందమ్మా, హాస్పిటల్లో ఉన్నారు, వెళ్దాం రండి, నెమ్మదిగా వెళ్తూ వాళ్ళ దారిలో వాళ్ళని ప్రిపేర్ చేస్తూ, ఈ జనన మరణాలు అనేవి ఉంటాయమ్మా, ఒక్కొక్కసారి ప్రమాదాలు జరుగుతుంటాయి, పుట్టిన వాళ్ళు ఎప్పుడైనా చనిపోవాల్సిందే కదమ్మా, ఇలా ఉంటుంది, డాక్టర్ గారు ఏమంటారు, ఇలా 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 నెమ్మదిగా ప్రిపేర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది సత్యం. అలాగే ఒక వ్యక్తిని చంపడానికి కొంతమంది అంటపడ్డారు. వాడు వచ్చి దాక్కున్నాడు, మనం అక్కడే ఉన్నాం. ఆ రౌడీలు గుండాలు వచ్చి వాడు ఎక్కడ ఉన్నాడని అడుగుతారు. ఇదిగో అక్కడ ఉన్నాడని చూపించకూడదు, సత్యం చెప్పాలని చెప్పి. లేని నాయన నేను చూడలేదు, లేదా ఇటు పరిగెట్టాడని చెప్పాలి, రాంగ్ రూట్ చెప్పాలి, కాపాడాలి అతన్ని. ఇలా ఉంటుంది సత్యం. ఓకే, కాబట్టి గురువు ద్వారా కాకుండా మనకు మనమే సొంతంగా ప్రయాణం చేసి ఆధ్యాత్మిక మార్గంలో గమ్యం చేరుకోవడం అసాధ్యం, అసాధ్యం, అసాధ్యం. ఇది హేమాడ్ పంత్ గారికి బాగా అర్థమయ్యేటట్టుగా చిన్న ఉదాహరణతో బాబాగారు అద్భుతంగా చెప్పడం జరిగింది. ఓం శ్రీ సాయిరామ్. రేపు మళ్ళీ హేమాడ్ పంత్ గారికి సంబంధించిన, ఇప్పటి నుంచి మనం హేమాడ్ పంత్ గారు అని పిలుచుకుందాం. సాయిరామ్.